అఖిల్ బాబు, తెల్లవారుజామున బాగా చలిగా అనిపిస్తుంది. ఈ కిటికీ తలుపులు వేసేయమంటారా? శ్యామా, శ్యామా, ఎందుకు భయపడుతున్నావు? బొద్దింక. బొద్దింక? అక్కడ బొద్దింక లేదే. నేను చూసాను. ఇప్పుడు ఒకసారి కళ్ళు తెరిచి చూడు. చూసావా? లేదు, నీ అరుపుకి భయపడి పారిపోయి ఉంటుంది. సారీ అఖిల్ బాబు. సారీనా? ఎందుకు? బొద్దింకను చూసి భయపడి మిమ్మల్ని అలా అలా పట్టుకున్నాను కదా, అందుకని. భయం వేసినప్పుడు ఎవరైనా అలాగే పట్టుకుంటారు. దానికి సారీ చెప్పడం ఎందుకు? ఎందుకంటే ఏమో తెలీదు, చెప్పాలనిపించింది, చెప్పాను. సారీ. టైం అవుతుంది, ఇంకా రాలేదు. అదిగో వచ్చేసా. నమస్కారం మేడం. నమస్తే. నమస్కారం సార్. నమస్కారం. నమస్తే. నమస్కారం సార్. నమస్కారం సార్. వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ. నల్వాళ్తిక్కల్. థ్యాంక్ యూ. మా మిస్సెస్ సార్, పేరు సెల్వం. వణక్కం సార్. నమస్తే అమ్మా. నమస్కారం సార్. నమస్తే. వణక్కం అమ్మా. నమస్తే. యాక్చువల్లీ இன்னைக்கு நான் சென்னை போவாల్సింది சார். మన కంపెనీ యానివర్సరీ இருக்கும்ని, அதுவும் ஃபேமிலி ஃபங்க்ஷன் மாதிரி இருக்குమని நம்ம வீட்டுக்காரர் சொப்பினாரு. ஓ, அதுக்குதான் அந்த சென்னை ப்ரோக்ராம் கேன்சல் பண்ணி இங்க வந்துட்டேன். ఓ, థ్యాంక్ యూ అమ్మా. நம்ம కంపెనీనా எனக்கு அவ்வளோ இஷ்டம் சார். ఆయన అశోక్ గారు, వాళ్ళ మిస్సెస్ వైదేహి గారు. ఓ, వణక్కం సార్. నమస్కారం. ఆయన అరుణ్ గారు, వాళ్ళ మిస్సెస్. వణక్కం సార్. నమస్కారం అండి. అఖిల్ గారు, వారి మిస్సెస్. వణక్కం సార్. హాయ్. వణక్కం. నమస్కారం అండి. సార్ ప్లీజ్ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. రండి రండి సార్. என்ன அந்த அகில் சார் வாடு வைஃபு ஹாய் சொன்னா நமஸ்காரம் சொப்பினாரேமி. அவளுக்கு ఇంగ్లీష్ వరాదా? రాదు, ఆవిడ చదువుకోలేదు. అప్పుడియా? సరి పద. A1 మసాలా కంపెనీ వార్షికోత్సవానికి విచ్చేసిన అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమాన్ని ఓ కంపెనీ వార్షికోత్సవంలా కాకుండా
ఒక ఫ్యామిలీ ఫంక్షన్లా చేసుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మన యజమానులు కూడా మనతో పాటు ఆటపాటల్లో పాల్గొంటున్నందుకు నాకు ఇంకా ఇంకా సంతోషంగా ఉంది. ముందుగా ఆటల పోటీలు మొదలవుతాయి. ఆసక్తి గలవారు ఈ పోటీల్లో పాల్గొనవచ్చు. శ్యామ, మనం కూడా పార్టిసిపేట్ చేద్దాం. అలాగేనండి. ఐశ్వర్య, మనం కూడా పార్టిసిపేట్ చేద్దామా? ఈ వర్కర్స్తో ఆటలాడటం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. కానీ ఆ శ్యామాని ఓడించటం కోసం నేను కూడా ఆడాలి. ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు, మనం కూడా పార్టిసిపేట్ చేద్దాం పద. రెడీ 3, 2, 1 గో. Come on, stop. முதல்ல நான் தான் அவுட் ஆச்சு. குருவாயிருப்பா, என்ன சாமி இது? Stop. అయ్యో, Stop. అయ్యో, అఖిల్, శ్యామ, కమాన్. ఐశ్వర్య వెళ్ళు వెళ్ళు. ఎలాగైనా ఈ రౌండ్ లో శ్యామాని ఓడించాలి. నెక్స్ట్ రౌండ్ లో అఖిల్ని ఓడించాలి. Stop. అఖిల్ బాబుని గెలిపించాలి. Stop. థ్యాంక్ యూ శ్యామ. ఎందుకు? ఓడిపోయినందుకా? కాదు, నన్ను గెలిపించినందుకు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఇప్పుడు బెస్ట్ కపుల్ కాంపిటీషన్. ఇక్కడికి చాలా మంది జంటలుగా వచ్చారు. కాబట్టి వాళ్ళందరి మధ్య బెస్ట్ కపుల్ కాంపిటీషన్ నిర్వహించి బెస్ట్ కపుల్ గా ఎన్నికైన వారికి శ్రీ ఆనంద్ గజపతి వర్మ గారు, శ్రీమతి వసంతాదేవి గారుల చేతుల మీదుగా
బహుమతి అందజేయడం జరుగుతుంది. శ్యామ, నువ్వు బెస్ట్ కపుల్ టైటిల్ గెలిచి అఖిల్కి నువ్వే సరిజోడి అని తెలియజేయాలనుకుంటున్నావేమో. కానీ నేను నిన్ను గెలవనివ్వను. ఈ ఇంటికి ఎలాగైతే అనుకోని అతిథిగా వచ్చావో అలాగే నిన్ను పంపించేస్తాను. ఈ బెస్ట్ కపుల్ కాంపిటీషన్ లో 2 రౌండ్లుంటాయి. అది ఏంటి? ఏంటి ఐశ్వర్య? బెస్ట్ కపుల్ కాంపిటీషన్లో మనమే గెలవాలి. గెలుపోటములు మన చేతుల్లో ఉండవు కదా ఐశ్వర్య. ఉంటాయి, మన చేతుల్లోనే ఉంటాయి. ఏంటివి? బ్లూటూత్ బర్డ్స్. వీటి సహాయంతో వాళ్ళు అడిగిన ప్రశ్నలకు ముందుగా మనం మాట్లాడుకొని తర్వాత వాళ్ళకి చెప్తాం. అలా చేస్తే ఖచ్చితంగా మనమే గెలుస్తాం. తప్పు ఐశ్వర్య, అలా చేయటం చాలా పెద్ద తప్పు. అయినా తప్పదు. బెస్ట్ కపుల్ ప్రైజ్ మనం గెలవాలంటే ఇలా చేయక తప్పదు. మనం బెస్ట్ కపుల్గా ఉండటానికి ట్రై చేయాలి కానీ బెస్ట్ కపుల్ ప్రైజ్ కొట్టేయడానికి ఇలాంటి ప్రయత్నాలు చేస్తావేంటి? కరెక్ట్ కాదు ఐశ్వర్య, ఇలా చేయటం కరెక్ట్ కాదు. నీతులొద్దు, చెప్పింది చేస్తావా లేదా? అలా చేయటానికి నేను ఒప్పుకోను. మరి విడాకులు ఒప్పుకుంటావా? వాట్? ఎస్, డైవర్స్ ఇవ్వడానికి ఒప్పుకుంటావా? నాకు బెస్ట్ కపుల్ ప్రైజ్ అన్నా కావాలి, డైవర్స్ అన్నా కావాలి. ఏది ఇస్తావో నీ ఇష్టం. ఏంటి ఐశ్వర్య అయితే? డైవర్స్ టాపిక్ తీసుకురావద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాలి? ఆ మాట అంటేనే మమ్మీ డాడీ తట్టుకోలేరు, మళ్ళీ అదే మాట అంటావేంటి? నేనెప్పుడు అంతే, మాట మార్చను, అదే మాట మీదుంటాను. బ్లూటూత్ తీసుకుంటావా, డైవర్స్ ఇస్తావా? చాయిస్ నీదే. ఏంటి, ఇదేదో పెద్ద ప్రపంచ సమస్య అయినట్టు అంతలా ఆలోచిస్తావు? తొందరగా డెసిషన్ చెప్పు. తీసుకుంటావా, డివోర్స్ ఇస్తావా? థ్యాంక్స్. బెస్ట్ కపుల్ కాంపిటీషన్ కి స్వాగతం, సుస్వాగతం. మొదటి రౌండ్ పేరు ఇష్టాయిష్టాలు. ఈ రౌండ్ లో భార్యల ఇష్టాయిష్టాల గురించి భర్తలు, భర్తల ఇష్టాయిష్టాల గురించి భార్యలు ఆ బోర్డుల మీద రాయాల్సి ఉంటుంది. ఆ తర్వాత అవి కరెక్టా కాదా అని తేల్చి మార్కులు ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? మొదటిగా సెల్వా గారు, నారాయణ గారు, ప్లీజ్ కమ్. రా.
చెప్పండి మేడం, మీకు బాగా ఇష్టమైంది ఏంటి? రజనీకాంత్ పడమన్నా రొంబ ఇష్టం. సరే, మీ వారు ఏం రాశారో చూద్దాం. ప్లీజ్ టర్న్ ది బోర్డ్. సాంబార్. సాంబార్. మీకు సాంబార్ అంటే ఇష్టం అని మీ వారు రాశారు. మురుగా ఎంత పని చేసినావు మురుగా? ఎన్నప్పా ఇది? ఎంత నా తమిళ్ పొన్నైతే మాత్రం సాంబార్ అని రాసి పూడిస్తివే. ఇప్పుడు వైదేహి గారు అండ్ అశోక్ గారు వారి ఇష్టాలు బోర్డు మీద రాస్తారు. కమాన్. వైదేహి గారు, మీకు బాగా ఇష్టమైంది ఏంటి? మా అత్తవారిల్లు. సరే, మరి మీ వారు మీకు ఏం ఇష్టం అని రాశారో చూద్దాం. ప్లీజ్ టర్న్ ది బోర్డ్. ఓ ఎస్, మీ వారు కూడా మీకు ఇష్టమైంది అత్తారిల్లోనే రాశారు. మీకు ఇష్టం లేని ఏంటి మేడం? అపార్థం అనే పదం నాకు ఇష్టం లేదు. ఎవ్వరూ ఎవరిని అపార్థం చేసుకోకూడదు. అందరూ అందరినీ అర్థం చేసుకోవాలనేదే నా పాలసీ. బెస్ట్ పాలసీ మేడం, వెరీ గుడ్. సరే, మీ వారు ఏం రాశారో చూద్దాం. ఎస్, మీ వారు కూడా అదే రాశారు. అశోక్ గారు, ఇప్పుడు మీరు చెప్పండి, మీకు బాగా ఇష్టమైంది ఏంటి? పని చేయడం. సరే, మీ శ్రీమతి గారు ఏం రాశారో చూద్దాం. ఆ, ప్లీజ్ టర్న్ ది బోర్డ్. ఎస్, పని చేయడమే అని రాశారు మీ శ్రీమతి గారు. వీళ్ళు కూడా కరెక్ట్గా రాశారేంటి? కొంపదీసి నాలాగా బ్లూటూత్ వాడుతున్నారా ఏంటి? సార్, మీకు అసలు ఇష్టం లేనిది ఏంటి? ఎక్కువ మాట్లాడడం. సరే, మీ శ్రీమతి గారు ఏం రాశారో చూద్దాం. క్యాంపులకి ఎక్కువ వెళ్ళడం ఇష్టం లేదు. మీ మిస్సెస్ మీకు క్యాంపులకు వెళ్ళడం ఇష్టం లేదని రాశారు సార్. ఆ, అది కరెక్టే కదా. అదేం కుదరదు బావగారు, మీరు చెప్పిందే అక్క రాయాలి. సార్, అయితే మీరిక ఈ పోటీ నుంచి తప్పుకున్నట్టే. థ్యాంక్ గాడ్. నెక్స్ట్ ఐశ్వర్య అండ్ అరుణ్ గారు, ప్లీజ్ కమ్. నాకు స్వీట్స్ అంటే ఇష్టమని నువ్వు రాయి. నీకు క్రికెట్ అంటే ఇష్టమని నేను రాస్తాను. ఓకే ఓకే. నాకు ఎదుటి వాళ్ళని కష్టపెట్టడం అంటే ఇష్టం లేదని నువ్వు రాయి. నీకు మోసం చేసే వాళ్ళంటే ఇష్టం లేదని నేను రాస్తాను. ఓకే ఓకే. ఐశ్వర్య గారు, మీకు బాగా ఇష్టమైంది ఏంటి? స్వీట్స్. సరే, మీ వారు ఏం రాశారో చూద్దాం. స్వీట్స్ అనే రాశారు.
మీకు అసలు ఇష్టం లేదేంటి? ఎదుటి వాళ్ళని కష్టపెట్టడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. సరే, మీ వారు ఏం రాశారో చూద్దాం. మీ వారు కూడా అదే రాశారు.